మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు కూడా వాళ్ళకి ఆర్గనైజర్స్ అందరికీ గట్టిగా చెప్పడంతో నేను ఈరోజు ఏంటంటే జస్ట్ అడిషన్ పైన ఒక 10 minutes ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకెళ్తుంటే ఇంపార్టెంట్ చేస్తున్నారు. నేను ఒక 10 minutes చూస్తున్న దాంట్లో అడిషన్స్ అనేవి చాలా ఎక్కువ చూస్తున్నాను. ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్ అడిక్షన్ అని కానీ ఆన్లైన్ బెట్టింగ్ అని చాలామంది పిల్లలు యువత ఏంటంటే చిన్న చిన్న లింక్స్తోని సఫర్ అయిపోయి కొందరు 2 లక్షల నుంచి 2-3 CR వరకు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మత్తు పదార్థాలు ముఖ్యంగా ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలకు బాధిస్తున్నారు. సో నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ అందరూ మెయిన్గా గర్ల్స్ ఉన్నారు. సో గర్ల్స్ మా టీచర్ చెప్పేవాడు ఏంటంటే ఎప్పుడైనా బాయ్స్ చెప్తే అది ఇలా విని ఇట్లా వదిలేస్తారు కానీ గర్ల్స్ మాత్రం ఏంటంటే ఆ పట్టుదల కానీ దీక్ష అంటే ఆ నారీ శక్తి అంటాం కదా కంపల్సరీ చెప్తే చేస్తారు. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ వాలంటీర్స్గా అంటే ఎస్పెషల్లీ ప్రజెంట్గా సిచ్యువేషన్లో జరుగుతున్న సూసైడ్స్ కానీ ఈ ఆన్లైన్ గేమ్ బెట్టింగ్ వల్ల చాలామంది నష్టపోతున్నారు. దానిపైన అవేర్నెస్ కానీ మీ సరౌండింగ్ ఏరియాస్లో అవేర్నెస్ చేయడం కానీ అండ్ డిఎడిషన్ పార్ట్ కానీ మీరు వాలంటీర్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఇష్యూస్ పోలీస్ కానీ డాక్టర్స్ కానీ NGOs కానీ చేయలేరు. మీరు కూడా ఒక శక్తిలాగా ఎందుకంటే ప్రతి ట్రైన్డ్ అయ్యి మీ విలేజ్లో కానీ తర్వాత మీ సరౌండింగ్ ఏరియాలో కానీ కొద్దిగా మీరు ట్రైన్ చేసినట్లయితే దీనివల్ల ఏదైతుందంటే సొసైటీని మనం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను సైకియాట్రిస్ట్గా మీకు ఏదైనా మోటివేషన్ కానీ లేకపోతే ఈవెన్ మెమరీ ఇంప్రూవ్మెంట్ కానీ మీ యొక్క బిహేవియరల్ ఇంప్రూవ్మెంట్ కానీ దానికి నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యక్రమంలో ఈ అవకాశం ఇచ్చినందుకు సిపి గారికి మరియు our CP sir presence make it sensational. ఒక్కసారి సార్కి గట్టిగా చెప్పండి. మనం తీసుకోవాల్సినటువంటి రియల్ హీరో ఇన్స్పిరేషనల్ హీరో మన ముందరే ఉన్నారు. సార్ తన యొక్క డెడికేషన్ తన యొక్క ఎఫర్ట్స్ పెట్టి ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నారు. మీరు కూడా ఈ స్థాయిలో ఉండాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ ఆఫ్ ఆనర్ సాయి చరణ్ సార్ గారికి మరియు న్యూరో సైకియాట్రిస్ట్ అయినటువంటి విశాల్ సార్ గారికి మరి అదే విధంగా ఎందరికో యోగా నేర్పుతూ ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తున్నటువంటి జిల్కర్ కిషన్ సార్ గారికి మరియు విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అతిథులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. I want more and more energy from you. Good morning everyone. ముందుగా నా పేరు శ్రీహరి తిరునగరి. నేను ఒక మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్. నేను డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారితో 2011 నుంచి 2015 వరకు జర్నీ చేశాను. లీడ్ ఇండియా 2020 అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ కి నేను ట్రైనింగ్ మేనేజర్ గా చేశాను. సో చాలా చోట్లకు తిరిగాము, చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నూక్ అండ్ కార్నర్ లోపల ఉండేటటువంటి విద్యార్థుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో దానిపైన రీసెర్చ్ చేయడం జరిగింది. సో నేను ఖచ్చితంగా డెఫినెట్ గా ఈ సెషన్ లోపల సార్ సిపి సార్ నేను మాటిస్తున్నాను, డెఫినెట్ గా వారి యొక్క ఆలోచన విధానం మారుతుంది. 100% ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ లెవెల్ లోపల మేము ఇక్కడ సామాజించేటటువంటి శిక్షణ రేపు దేశ భవిష్యత్తుకు రక్షణగా మారుతుంది అని చెప్పేసి నేను సంకల్పం చేస్తున్నాను. డెఫినెట్ గా నేను 2 or 3 times ఇక్కడికి వస్తాను. మీకు మెమొరీ పైన మీ బ్రెయిన్ ని ఎలా ట్రైన్ చేయాలనేటటువంటి విషయాలపైన నేను చెప్తాను. అంతేకాకుండా ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాదర్ ప్రతి విషయాన్ని కూడా మీకు అర్థం చేయిస్తాము. అంతేకాకుండా మీరు నెక్స్ట్ లెవెల్ లోపల ఈ 21st century లోపల జెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ లెవెల్ లోపల మీరు ఎలా లీడ్ చేయొచ్చు, మీకున్నటువంటి అవకాశాలు ఏంటి, మీరు అంతులేని శిఖరాలను అవలీలగా అందుకోవాలంటే ఏం చేయాలి అనేటటువంటి విషయాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. సో నాకు ఇచ్చినటువంటి సమయం ముగిసింది కాబట్టి మరొకసారి అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గ్రూప్స్ అండ్ UPSC అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్లా క్రాక్ చేయాలని చెప్పి మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చినందుకు ముందుగా ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ యువర్ పేరెంట్స్ ఆల్సో ఫర్ సెండింగ్ యూ హియర్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ, మీడియా మిత్రులందరికీ శుభాభినందనలు. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను గట్టిగా మాట్లాడాలా? వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఇవాళ ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్యాంపెయిన్ అండ్ కెరీర్ మోటివేషన్ అండ్ థింగ్స్ గురించి మాట్లాడతాను. ఎందుకు సెల్ఫ్ డిఫెన్స్ ఎందుకు కావాలి? ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్. ఓకే, దానివల్ల ఏమవుతుంది?
ఒక ఇంటెన్షన్ మేము సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ పెట్టాము. ఎందుకు మా ఇంటెన్షన్ ఏంటి? ఐ వాంటెడ్ టు టెల్ మా ఇంటెన్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల యూ విల్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ది మెయిన్ ఎయిమ్ టు హ్యావ్ ఎ సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ ఏంటంటే ఇక్కడ మీరందరూ ధైర్యంగా ఉండాలి. సెల్ఫ్ డిఫెన్స్ నేను కాపాడుకోగలుగుతాను, నేను అంత సఫిషియెంట్ అంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది? ఎవరైనా కొట్టగలుగుతానంటే కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది? యూ హ్యావ్ ఎ హైయర్ కాన్ఫిడెన్స్. మీరు ధైర్యంగా ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళి ధైర్యంగా ఉంటారు. ఇంకో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఎక్కడైనా తప్పు జరుగుతున్నా ఏమైనా రాంగ్ జరుగుతుంటే మీరు కామ్గా ఉండరు, మీరు నిల్చుంటారు. తప్పు జరుగుతూ ఉంది, ఇది తప్పు అని చెప్తారు. ఆ యొక్క కాన్ఫిడెన్స్, ఆ యొక్క ధైర్యం మీలో ఇన్స్టిల్ చేయాలని ఉద్దేశంతో ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ పెట్టడం జరిగింది. సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్తో పాటు యువర్ ఇన్ దట్ అడోలసెన్స్ ఏజ్, 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఇక్కడ నుంచే మీ కెరీర్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎట్లా వెళ్ళాలనే దాని గురించి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ మనకి ఏం కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎట్లా మనం ఏం తీసుకుంటే ఎక్కడికి వెళ్ళగలుగుతాము అనే క్లారిటీ మీకు అవసరం. మీకు అది ఇంపార్ట్ చేయాలనే ఉద్దేశం గురించి ఈ మోటివేషన్ క్లాస్ కూడా పెట్టడం జరుగుతుంది. చాలా మందికి డిఫరెంట్ ఆపర్చునిటీస్ తెలియదు, తెలిసినా కూడా దానికి ఎట్లా కష్టపడాలో తెలియదు. ఎంతసేపు అడిగి స్కూల్లో ఏముంటుంది, మార్నింగ్ టు ఈవినింగ్ మీ 6 సబ్జెక్ట్స్. ఓకే, మీ టైంలో 10th లో తెలియదు, కానీ మా టైంలో 10th లో అయితే 11 పేపర్స్ రాసేవాళ్ళం, 11 పేపర్లు ఉండేది. March 24th, 2008లో ఎగ్జామ్ స్టార్ట్ చేస్తే మాకు April 4th దాకా జరిగింది, అట్లా 11 పేపర్స్ జరిగినాయి మాకు. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు 6 పేపర్స్ వచ్చినాయి. ఎంతసేపటికి ఈ 6 పేపర్లో 600కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, వీటి గురించి ఆలోచిస్తారు తప్పితే ఈ మార్క్స్తో ఫ్యూచర్ ఎట్లా డిపెండ్ అవుతుంది, మన ఫ్యూచర్ని ఎట్లా మలుచుకోవాలి అనే దాని గురించి చాలా మందికి క్లారిటీ ఉంటుంది. దాని గురించి చెప్పడానికి తర్వాత మీకు అనిపించచ్చు, సార్ ఎట్లాగో ఈ సంవత్సరం మొత్తం మా స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్లాసులు నడుస్తున్నాయి, మళ్ళీ ఇక్కడ కూడా క్లాసులు ఏంటి అనే డౌట్ ఉండొచ్చు. మా యొక్క చిన్న ప్రయత్నం ఏంటంటే ఈ క్లాసుల ద్వారా మీకు నెక్స్ట్ ఒక 1 month 1.5 month ఒక సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఆ సమ్మర్ హాలిడేస్ని మీరు ఎట్లాగా యూజ్ చేసుకోగలుగుతారు, సమ్మర్ హాలిడేస్ చదవాలనే ఏం లేదు, మిమ్మల్ని మీరు ఎట్లా డెవలప్ చేసుకుంటారు. మా యొక్క ఈ వన్ వీక్ కోర్సులో దానికోసం మీకు ఒక పాత్ అనేది చూపిస్తాం. మీరు ఇట్లా కష్టపడవచ్చు, మీరు ఇట్లా చేయొచ్చు, మీరు ఇది చేస్తే ఇట్లా సాధించవచ్చు అనేది చూపించడానికే ఒక ప్రయత్నంగా, ఒక చిన్న ప్రయత్నంగా ఇట్లాగా మన నిజామాబాద్ యాక్చువల్లీ మొత్తం నిజామాబాద్ కమిషనరేట్లో చేద్దాం అనుకున్నాం, కానీ ఐ స్టార్టెడ్ థాట్కి మనం నిజామాబాద్ టౌన్లో స్టార్ట్ చేద్దాము, ఇక్కడ నుంచి ఇట్లా నెక్స్ట్ మిగతా ఏరియా వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మన ఏసీపీ గారు అట్లా మన ఏసీపీ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు, సిఏ గారు ఇక్కడ మన ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ వీళ్ళందరూ ఇనిషియేటివ్ తీసుకుని ఇలా అందరికీ పబ్లిసిటీ ఇవ్వడం, మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఫస్ట్ వీ షుడ్ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్. ముందు మీ పేరెంట్స్ కోసం ఒకసారి చెప్పండి కొట్టండి. వాళ్ళు మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వడంతో పాటు ఇట్లా పోలీస్ వాళ్ళు ఏదో క్యాంప్ పెడుతున్నారంటే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేసి మళ్ళీ తీసుకెళ్తున్నారు. దానికి ఫస్ట్ థింగ్ రియల్లీ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్. తర్వాత మీకు కూడా ఉంటుంది, అదే ఇన్ని రోజులు మనకి స్కూల్ నుంచి చదివా మళ్ళీ హాలిడేస్లో కూడా మాకు ఈ క్యాంప్ ఏంటి, మాకు ఫ్రీగా ఉండేరా అనే దాంట్లో ఉంటారా? నేనైతే స్కూల్లో సమ్మర్ క్యాంప్ అవడానికి క్యాంప్ పెడితే ఎందుకు క్యాంప్ పెట్టాడు అనుకునేవాడిని స్కూల్లో. నేనైతే అనుకునేవాడిని, మీరు గుడ్ స్టూడెంట్స్, మీరు కూడా అనుకుంటారు కదా. సో అనుకుంటారు, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్, అంత తప్పేం లేదు. కానీ అటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు 1 week మీ వాల్యుబుల్ టైం తీసుకుని ఇక్కడ మాకు మార్నింగ్ మాతో స్పెండ్ చేసి వాట్ ఎవర్ మేము ఏదో ఇంపార్ట్ చేద్దాం అనుకుంటున్నాం నాలెడ్జ్ తీసుకోవడానికి మీరు అందరూ వచ్చినందుకు మళ్ళీ అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే ఇక్కడ డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి, డిఫరెంట్ పర్సన్స్ వస్తారు, మోటివేషన్ స్పీకర్స్ వస్తారు, తర్వాత సైకియాట్రిస్ట్ వస్తారు, తర్వాత కెరీర్ స్పీకర్స్ గురించి వస్తారు, అందరూ వస్తారు. దాంతోపాటు సమ్ సక్సెస్ఫుల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఉమెన్ ఆఫీసర్స్. మన కామారెడ్డి జిల్లాలో ఉన్నారు, మన డిస్ట్రిక్ట్ జడ్జి మేడం గారు ఒక రోజు వస్తారు. అట్లాంటి కామారెడ్డి నుంచి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా పిలవడం జరుగుతుంది. సో దట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే మీకు స్పెసిఫిక్ ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఏమో ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఒక్కోసారి మాకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు అనే ఉద్దేశంతో ఎవరైతే ఎక్సెల్ అవుతున్నారో, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఉమెన్, వాళ్ళు కూడా అందరినీ మీకోసం ఒక్కొక్క రోజు ఒక 1/2 hour 1 hour మోటివేషన్ క్లాస్, లేదా మోటివేషన్ ఏం కాదు, ఇంటరాక్షన్ విత్ యూ. సో దట్ మీరు కూడా ఓపెన్ అప్ అయ్యి వాళ్ళతో ఎనీ క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగడానికి, కానీ వాళ్ళు కూడా మీకు చెప్పడానికి వెసులుబాటు ఉంటుంది. అందుకోసం దాన్ని ఎంటైర్ వీక్ అంతా ప్లాన్ చేసాం. సో ప్లీజ్ ఈ వీక్ మొత్తం అటెండ్ అవ్వండి.
ఎంత ఎంత కుదిరితే అంత కలిసి ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది, ఒక్కోసారి మీరు నిజమేసి వెళ్ళిపోతాం. బట్ వాట్ ఐ సే ఇస్ ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్ గ్రాప్ చేసుకుని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ థింగ్ మీరందరూ మీ టైం ఇక్కడ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లని ఎంత అరేంజ్మెంట్స్ చేసినందుకు మా ఆఫీసర్స్కి, మా ఉమెన్ ఆఫీసర్స్కి అందరికీ, తర్వాత ఇక స్కూల్ మేనేజ్మెంట్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జై హింద్.